హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ కృష్ణ తులసి అండి. ఈ ఉడిపి టూర్ అయితే నాకు జన్మ జన్మల పుణ్యం అనిపించిద్దండి. ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో నాకు ఈ అవకాశం కలిగింది. అక్కడికి వెళ్ళటమే అదృష్టం అనుకుంటే అక్కడ నాకు ఈ మండపంలో పాట పాడే అవకాశం వచ్చింది. అలాగే స్వామివారి సన్నిధిలో నాకు కోలాటం వేసే అవకాశం వచ్చింది. అసలు ఆయన నామం పలకాలన్నా, ఆయన గుడిలో కోలాటం వేయాలన్నా, ఆయన భజన చేయాలన్నా ఎంతో అదృష్టం ఉండాలండి. నాకు ఆ అదృష్టం కలిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు చెప్తుంటేనే నాకు ఒళ్ళంతా జలతరిచ్చినట్టుగా ఉంటుందండి. ఎన్నిసార్లు ఈ వీడియో చూసినా నాకు అదే ఫీలింగ్ వస్తుంది. అసలు వీడియో లాస్ట్ వరకే చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఎంతమంది ఎటు చూసినా భక్తులేనండి. అసలు ఎంత బాగుంటుందో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకే చూడండి.
ఇది వచ్చేసి లోపల గర్భగుడి దగ్గరే విగ్రహాలండి. అసలు విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. కానీ రేట్లు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారండి. చూడండి ఎంత బాగున్నాయి, అన్ని కృష్ణుడి విగ్రహాలే భలే ఉన్నాయండి. అసలు ఒకటి బాగుంది ఒకటి బాగోలేదు అనటానికి లేదు, అన్నీ బాగున్నాయి. అట్లాగే ఇవి లోపల ఉన్నాయి విగ్రహాలు పెద్ద పెద్దవి. కొంచెం గుడి బయటికి వెళ్తే ఇదిగోండి గుడి, దీనికి ఆపోజిట్లోనే చిన్న చిన్న షాపులు ఉన్నాయి అన్నమాట. అక్కడ కూడా మనకి కావాల్సిన బొమ్మలు, ఇక్కడైతే గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మజ్జిగ కవ్వం తెచ్చుకోవాలంటండి. అవైతే మనకి చక్కగా దొరుకుతాయి. చిన్నవి కావాలన్నా ఉన్నాయి, పెద్దవి కావాలన్నా ఉన్నాయి. అసలు గుడి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఆ కృష్ణయ్య ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి ఎంత బాగుందో. ఇదైతే నైట్ తీసాను అనమాట. నైట్ అయితే ఇలా ఉంటుంది
చూడండి అసలు మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫుల్ వర్షాలేనండి. అసలు వర్షం ప్రతి పావు గంటకి అరగంటకి పడతానే ఉంటుంది. ఇంక ఇవి వచ్చేసి బయట షాపులు అన్నమాట. ఇంకా మనకి ఇక్కడ బొమ్మలు అన్నీ దొరుకుతాయి, గాజులు, కృష్ణుడి విగ్రహాలు, మజ్జిగ కవ్వాలు అన్నీ దొరుకుతాయండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వాటితో పాటు అక్కడ నేను దిగిన ఫొటోస్ కూడా చూడండి ఎలా ఉన్నాయో. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరొకసారి అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.